బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్న కేటీఆర్, హరీష్ రావులు కేసీఆర్ తో భేటీ అయ్యారు. వీరితో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణలో బీఆర్ఎస్ నేతలకు వరుస నోటీసులు వచ్చాయి. కేసీఆర్ కు కూడా సిట్ నోటీసులు ఇస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ నేతలు చర్చిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి కాసేపు క్రితమే కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి ముగ్గురు కూడా ఫామ్ హౌస్ చేరుకున్నారు. మరి కాసేపట్లో మరికొంతమంది నేతలు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కూడా వెళ్తారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. సిట్ విచారణకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా ఇప్పటివరకే సిట్ నోటీసులు ఇచ్చి విచారణ కూడా పిలిచింది. విచారణ కూడా ఇద్దరు కూడా అటెండ్ అయిన సిచ్యువేషన్ అయితే కల్పించింది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఇంకెవరికి నోటీసులు ఇవ్వబోతుందనే దానిపై కూడా బీఆర్ఎస్ నేతల్లో మాత్రం ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇద్దరికి కూడా ఇద్దరిని దాదాపు 7:30 గంటల పాటు కూడా సిట్ మాత్రం విచారణ కూడా చేపట్టింది. విచారణ చేపట్టిన సమయంలో మాత్రం గతంలో సిట్ కు సంబంధించిన మాత్రం ఏవైతే ప్రశ్నలు కూడా అడాలనుకుందో వాటన్నిటిపైన కూడా ఇప్పటివరకు వీరి నుంచి కూడా లాబట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. కాసేపట్లోనే కేసీఆర్ తో కూడా ఆ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి సమావేశం అయిన తర్వాత మాత్రం సమావేశంలో సిట్ కు సంబంధించిన మాత్రం ఎలాంటి ప్రశ్నలు ఏమైనా వాటికి ఏ విధంగా ఆ సమాధానం ఇచ్చారు. సిట్ కు సంబంధించి కూడా సిట్ ఎలాంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టింది. ఇలాంటి అంశాలపైన కూడా కేసీఆర్ తో కూడా చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా తాజా రాజకీయ పరిస్థితులపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మున్సిపల్ కు సంబంధించినందుకు మాత్రం ఈ నెల చివరి వారంలో కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత మాత్రం ఆ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలిపిన నేపథ్యంలో మాత్రం వీటికి సంబంధించినంత వరకు మాత్రం కేసీఆర్ తో చర్చ కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఫామ్ హౌస్ కూడా చేరుకున్నారు కాబట్టి ఈ సమావేశంలో మాత్రం కేసీఆర్ తో ఈ అంశాలతో పాటు ఇంకా ఎలాంటి అంశాలపైన కూడా చర్చించబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. మొదటగా సెట్ కి సంబంధించిన మాత్రం సెట్ ఎలాంటి ప్రశ్నలు కూడా అడిగింది. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా సెట్ విచారించిన సమయంలో వేటిపైన దృష్టి పెట్టింది అనే దానిపైన కూడా కేసీఆర్ కి మాత్రం వివరించబోతున్నారు చెప్పొచ్చు. దాంతో పాటుగా మున్సిపాలిటీలో మాత్రం చాలా వరకు కూడా కైవసం చేసుకుంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా దాదాపు 40% పైగా కూడా సీట్లను కూడా కైవసం చేసుకుని సర్పంచ్లు కూడా గెలుచుకున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే చెప్తుంది. కాబట్టి మున్సిపాలిటీల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకోవాలి. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవైతే వాటన్నిటిని కూడా బాకీ కార్డుల రూపంలో కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ అయితే ప్రచురించింది. వాటన్నిటిని కూడా గడప గడప కూడా తీసుకెళ్తున్నారు. కాబట్టి బాకీ కార్డులకు సంబంధించి కూడా గడప గడపకు తీసుకెళ్లిన తర్వాత మాత్రం గత 10 ఏళ్లలో మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి చేశాము అనే దానిపై కూడా ప్రజలకు మరోసారి వివరించాలి. అదేవిధంగా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మాత్రం మున్సిపాలిటీలకు సంబంధించినందుకు మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా హైదరాబాద్ లో ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన నేతల సమావేశంలో కూడా దిశానిర్దేశం చేశారు. ఇవే అంశాన్ని కూడా మున్సిపాలిటీలో కూడా ఇప్పటివరకే ప్రచారం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే మున్సిపాలిటీలకు సంబంధించి కూడా పార్టీలో మాత్రం అంటే పాత కొత్త నాయకత్వానికి సంబంధించిన మాత్రం కొత్త అంతర్గతంగా కూడా విభేదాలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా లేకుండా కూడా లోకల్లోనే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపైన కూడా అక్కడ ఉన్న ఇన్ఛార్జీలతో సమావేశమే ఇన్ఛార్జీల ద్వారా మాత్రం టికెట్ కూడా ఫైనల్ చేయాలనే దానిపైన కూడా ఇప్పటివరకు ఆ పార్టీ కూడా దిశానిర్దేశం చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇదే సమయంలో మాత్రం పార్టీకి సంబంధించి కూడా ఎవరి మధ్యలో కూడా అంతర్గత విభేదాలు ఉండొద్దు. పార్టీ కోసం కూడా పార్టీ ఎవరు బీఫామ్ ఇచ్చి నిలబెడితే మాత్రం వారిని గెలిపించే దిశగా కూడా అందరూ కూడా నేతలందరూ కూడా కృషి చేయాలి అంటూ కూడా ఇప్పటికి పార్టీకి సంబంధించిన కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కూడా ఈ ఉమ్మడి జిల్లాల నేతల సమావేశాల్లో కూడా దిశానిర్దేశం చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. కాబట్టి ఇవాళ కేసీఆర్ సమావేశాల్లో ఎలాంటి అంశాలపైన కూడా చర్చించబోతున్నారు, ఇంకా ఎలాంటి రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించబోతున్నారనే దానిపైన కూడా ఒక ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. తాజా రాజకీయ పరిస్థితులపైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వరుసగా బీఆర్ఎస్ కు సిట్ నోటీసులు పంపిస్తున్న తరుణంలో కేసీఆర్ కి నోటీసులు పంపిస్తే గనక ఏం చేయాలి, తదుపరి కార్యాచరణ ఏంటి అనేది ప్రధానంగా చర్చించనున్నారా?
ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీల్లో మాత్రం ఒకటే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ లో ముఖ్య నాయకులు ఉన్న ఇద్దరికి, హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కి ఇద్దరు కూడా సీట్ నోటీసులు ఇచ్చింది. నెక్స్ట్ ఎవరికి నోటీసులు ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా ఆసక్తి రేపుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారు అని చెప్పేసి కూడా ఒక పక్క ప్రచారం జరుగుతుందని చెప్పి మాత్రం దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ వర్క్ ప్రెసిడెంట్ ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చారు. సిట్ ఎవరికి నోటీసులు ఇచ్చినా మాత్రం మేమైతే వెళ్తాము, నోటీసు విచారణ కూడా హాజరవుతాము. గతంలో బీఆర్ఎస్ మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు, అదే విషయాన్ని కూడా ఆ సిట్ ముందు కూడా వివరిస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకు కేటీఆర్ కూడా తెలిపిన నేపథ్యంలో మాత్రం కేసీఆర్ కి ఏమైనా నోటీసులు ఇస్తారనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. వినోద్, థ్యాంక్ యూ ప్రవీణ్.